డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ డిసెంబర్ 7న ఆటోల బంద్ నిర్వహిస్తున్నామని డ్రైవర్స్ యూనియన్ పేర్కొంది. సంక్షేమ బోర్డు ఏర్పాటు, మీటర్ ఛార్జీల పెంపు, కొత్త పర్మిట్లు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ బీమా 10 లక్షలకు పెంపు, డ్రైవర్లకు ఏటా 1.2 ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. तेलंगाना पूरा यूनियन ऑटो स्टैंड बंद है, इसीलिए निर्मल की तरफ से भी पूरा ऑटो स्टैंड बंद है। तमाम ऑटो वालों से गुजारिश है अपने अपने ऑटो घर पर रखे। అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో యూనియన్ల నాయకులకు, డ్రైవర్లకు, ఓనర్లకు, ప్రతి ఆటో డ్రైవర్కి కూడా ఆటో జేఏసీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. నేను ఆటో యూనియన్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని. కానీ రాష్ట్ర అధ్యక్షునిగా కాకుండా ఒక సాధారణ ఆటో డ్రైవర్గా నా ఆవేదనను మాత్రం మీ అందరితోటి చెప్పాలని ఉంది. దాంట్లో భాగంగానే మాట్లాడుతూ ఉన్నా. అందరినీ కలుపుకొని బంధు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ బంధు పిలిపించిన నాయకులు కూడా అందరినీ కలుపుకొని చేయాల్సిన అవసరం ఉంది. మన డ్రైవర్లు కూడా మహాలక్ష్మి పథకం వచ్చింది కాబట్టి ఇప్పటివరకు 60 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి దీనికి పరిష్కారం కావాలనే కోణంలో బంధు పిలుపు జరగాలని అందరూ మాట్లాడుతూ ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు మినిస్టరు మరి 6 తారీఖు నాడు చర్చలు జరుపుతాము. ఆ చర్చల్లో కోదండరామ్ గారు, కూనవేని సాంబశివరావు గారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఉంటారు. వాళ్ళతో చర్చలు జరిపి మీకు శుభవార్త చెప్తామని అన్నారు. ఈ రోజు వరకు మరి వాళ్ళ 6 తారీఖు ఇప్పుడు సమయం 5 అవుతా ఉంది, సాయంత్రం 5 అవుతా ఉంది. ఇంతవరకు చర్చలు లేవు, ఏది లేదు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా బంద్లో పాల్గొనాలి. ఇది ఒక వజ్రాయుధము. దయచేసి మీ అందరితో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆటో అనేది మన సెంటిమెంట్. ఆటో అనేది మన భార్య పిల్లల్ని జాపుతుంది. అదొక తల్లి లాంటిది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద, మా మీద, అందరి మీద ఉన్నది. దయచేసి మీరు వేరేలా అనుకోవద్దు. మనం ఏ పార్టీలో ఉన్నా, ఎలా ఉన్నా కూడా సరే, మీరు పార్టీలో ఉండగా మేము తప్పు పడతలేము. పార్టీలో ఉండండి, పార్టీలో కొనసాగండి, మేము తప్పు పడతలేము. కానీ ఆటోను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది కదా. దయచేసి మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆటో అనేది మనకు తల్లి లాంటిది. ఆ తల్లిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది కదా. బంధు అనేది సహజంగా మనం ముందుకు వచ్చింది. ఆ బంధు రేపు విజయవంతం అయితే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాని ఒక గొప్ప మంచి అవకాశం మనకు వచ్చినట్టు. బంధు విజయవంతం అయితే ఇంతకుముందు ఎప్పుడు కూడా బంధు విజయవంతము అంతంత మాత్రంగా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు బంధు విజయవంతం కావాల్సిన అవసరం ఉంది. బంధు విజయవంతం కూడా అవుతుంది. ఆ విధంగా అవకాశం ఉంది. కాబట్టి మనం ఒకసారి బంధు జరిగితే, విజయవంతంగా రాష్ట్రంలో బంధు జరిగితే అదొక మనకు మంచి అవకాశం. మన ఐక్యతను చాటినోళ్ళం అవుతాం. ప్రభుత్వం కూడా పునరాలోచనలో పడుతుంది. ప్రభుత్వం కూడా దిగొస్తుంది. బంధు ఆ విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి 90% విజయవంతం జరుగుతుంది. ఆటోను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఈరోజు 60 మంది దాకా ఆత్మహత్యలు చేసుకున్నారు అని అంటే ప్రమాదం చాలా సీరియస్గా ఉంది. దయచేసి సరే, మీరు ఏదో రకమైన రాజకీయ విమర్శలు చేస్తారు. దాంతో రాజకీయ విమర్శలతోటి మీరు తప్పించుకుంటారు కావచ్చు. కానీ నేను మాట్లాడేది మీ ఆత్మతోటి మాట్లాడుతున్నా, మీ మనస్సాక్షితోటి మాట్లాడుతున్నా. మీ మనస్సాక్షితోటి, మీ ఆత్మతోటి నేను మాట్లాడేది ఏంటిదంటే, మీరు బంద్లో పాల్గొనండి. మన తల్లి లాంటి ఆటోను కాపాడుకోవాలి. ఈరోజు బుక్కడ అన్నం పెడుతుంది అని అంటే అది ఎంత సెంటిమెంటో మీరు అర్థం చేసుకోండి. మీరు సరే ఈరోజు విమర్శ చేస్తారు, మళ్ళీ తెల్లారి అదే ఆటో పట్టుకొని గిరాకీ కోసం వెళ్తారు కదా. ఆ గిరాకీ చేసి 100, 200, 500 పట్టుకపోతారు కదా. అంతటి మహా ఆటోను, తల్లి లాంటి ఆటోను మనం కాపాడుకోవాలి కదా. కాబట్టి అందరం కలిసి విజయవంతం చేసే అవకాశము బంధు వచ్చింది. ఈ ఒక్క కార్యక్రమంలో పాల్గొనండి. మిగతా కార్యక్రమాలప్పుడు సరే వచ్చిన రాకున్నా, ఒకళ్ళు వచ్చిన రాకున్నా ఏదో నడిపిస్తాం ఉద్యమాన్ని. కానీ ఇప్పుడు అట్లా కాకుండా మన అందరి శక్తిని చాటాల్సిన అవసరం ఉంది. మీరు ఒకవేళ ఏదైనా పార్టీలో ఉండి ఇబ్బందికర వాతావరణం ఉంటే కూడా రేపు మీరు బంద్లో పాల్గొనకుంటే ఆ పార్టీ, అది కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, లేకుంటే బీఆర్ఎస్ కానీ, ఇంకే పార్టీ అయినా, కమ్యూనిస్టులైనా కానీ బంద్లో పాల్గొనకుంటే వీళ్ళది రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరిగితే ఇగో ఈయనది ఈ పార్టీ ఆట, ఇలా పార్టీ వద్దంటే ఈయన పోలేదు అని చులకనగా చూస్తారు. అదే నువ్వు ఆ పార్టీ ఒకవేళ వద్దన్నా కూడా నువ్వు పోయి బంద్లో పాల్గొంటే ఆయనకు పార్టీ కాదు ముఖ్యం, ఆయన ఆటో ఆయన ముఖ్యమే. అందుకే పోయిండు. ఆయన పర్ఫెక్ట్ ఆటో కోసం కట్టుబడి ఉన్నాడు. ఫస్ట్ ఆయన ఆటో, తర్వాత పార్టీ అని చెప్పిండు. తప్పేం లేదు, ఆయన పోయిండని కూడా మీ పార్టీ అంటది. మిమ్మల్ని పోకుంటేనే తప్పు పడుతుంది, పోతే కరెక్ట్ అంటారు. కాబట్టి దయచేసి
విఘ్నులైన పెద్దలందరూ కూడా బంద్ విషయంలో ఎవరైనా వద్దనుకున్న వాళ్ళు మీ మనసాక్షి చెప్పినట్టు మీరు బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ నమస్కారం. జై ఆటో, జై జేఏసీ.